శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. మనకు దక్షిణామూర్తి స్వరూపమనగా అందరికీ తెలుసు. ఈయన ఒక శివ స్వరూపమే అని, అంటే శివ అవతారము. ఈ అవతారంలో ఈయనకు ఎన్నో స్వరూపాలు ఉన్నాయి. అంటే దక్షిణామూర్తి మనం చూస్తున్నట్లు వటమూలంలో కూర్చొని కొంతమంది అంటే సనక సనందనాథులు అనే మునులతో ఋషులతో నిండి ఉన్న ఆ ప్రాంగణమే మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈయనకు ఎన్నో స్వరూపాలు ఉన్నాయి. వీణతో, అలాగే మేధా దక్షిణామూర్తి, వీణా దక్షిణామూర్తి అని ఇలా పలు స్వరూపాలు ఉన్నాయి. ఏ స్వరూపంలోనైనా ఆయన మనకు మేలు చేసే స్వరూపాలే ఉంటాయి. ఈ స్వామి యొక్క చిరుమందహాసాన్ని మనం చూసినంత మాత్రాన్ని మనలో బుద్ధి వికసిస్తుంది, అంటే బుద్ధి ప్రచోదితమవుతుంది. అలా చూస్తూ చూస్తూ ఉంటే మన యొక్క మేధస్సు పెరుగుతుంది. అలా ఈ స్వామి యొక్క ఆ చిన్ముద్ర రూపాన్ని, చిన్ముద్రతో కలిగిన ఆ విగ్రహాన్నే కానీ పటాన్ని కానీ చూసినంత మాత్రాన్నే మన యొక్క భవిష్యత్తు అంతా స్వర్ణమయమవుతుంది. అలాగే మనకు ఎలాంటి కోరికలు ఉన్ననో ఆ కోరికలన్నీ ఈ స్వామివారు తీరుస్తారు. అందుకే ఆయనను కామితార్థద అంటారు. కామితార్థద అంటే మనకు ఏ కామికాలు ఉన్ననో అవి అన్నీ ఆయన తీర్చే స్వామి అని. అలాగే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు. మోక్షంపు ప్రసాదించగలిగే స్వామి ఏమైనా ఇవ్వగలుగుతారు. అంతటి శక్తివంతమైన స్వామి మన దక్షిణామూర్తి స్వామి. ఇటువంటి ఇప్పుడు చెప్పబోయే ఈ 12 నామాలు, దక్షిణామూర్తి స్వామి 12 నామాలు మనము చెప్పగలిగితే అప్పుడు మన కోరికలు, మనకు విద్య, విజ్ఞానము, ధనము మరియు అత్యద్భుతమైన భవిష్యత్తు, ఆ తరువాత ఈ జీవితం ముగిసిన తర్వాత మోక్షము, ఇవన్నీ ఈ స్వామి ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ 12 నామాలు చెప్పినంత మాత్రాన్నే మన భవిష్యత్తు సుందరంగా మారిపోతుంది. ఇప్పుడు శ్రీ దక్షిణామూర్తి స్వామి యొక్క 12 నామాలు కలిగిన అధ శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రం ప్రారంభ. ప్రథమం దక్షిణామూర్తి, ద్వితీయం మునిసేవితః, బ్రహ్మరూపీ తృతీయం చ, చతుర్థం తు గురోత్తమః, పంచమం వటమూలస్థః, షష్ఠం వేదప్రియః తథా, సప్తమం తు మహాయోగీ, అష్టమం త్రిజగద్గురుః, నవమం చ విశుద్ధాత్మా, దశమం కామితార్థదః, ఏకాదశం మహాతేజా, ద్వాదశం మోక్షదాయకః, ఏకాదశం మహాతేజా, ద్వాదశం మోక్షదాయకః. ద్వాదశైతాని నామాని సర్వలోకగురోః కలౌ, యః పఠే నిత్యం అవాప్నోతి నరో విద్యామనుత్తమాం.